మహానాడు ప్రారంభం కానుంది. నోరూరించే తెలంగాణ వంటలు, కాకినాడ కాజాలు, రాయలసీమ ఘాటు ఇలా అన్ని ప్రాంతాల రుచులతో మహానాడుకు వంటకాలు సిద్ధమవుతున్నాయి. 2 రోజులు 20,000 మందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడులో అతిథులు, కార్యకర్తలకు నోరూరించే వంటకాలు సిద్ధమవుతున్నాయి. వీవీఐపీలకు, నేతలకు ఇందుకు విడివిడిగా 3 ప్రాంగణాలు సిద్ధం చేశారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం తేనీరు, రాత్రి భోజనం ఇలా ప్రణాళిక ప్రకారం అన్ని ప్రాంతాల రుచులు అందించేందుకు దాదాపు 150 మంది పాకశాస్త్ర నిపుణులు కష్టపడుతున్నారు. మధ్యాహ్న భోజనంలో 30 రకాల వంటకాలను అతిథులకు రుచి చూపించనున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి యొక్క సకినాలు కానీ, కారపప్పలు కానీ, అదేవిధంగా భోజనాలు కానీ, స్వీట్స్ విషయానికి వస్తే ఆంధ్ర ఏరియాలో ఉన్నటువంటి కాకినాడ కాజా కానీ, పూతరేకులు కానీ, అదేవిధంగా రాయలసీమకు వచ్చినటువంటి ఉల్లచారు కానీ ఇలాంటివి కూడా ఎక్కువ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. కనీసం 2,000 మంది ఒక టైంలో భోజనం బఫే సిస్టమ్ లో తీసుకోవడం జరుగుతుంది. ఎండవేడి వల్ల కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మజ్జిగ, రక్షిత మంచినీరు వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.